Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, ఈ వీడియోలో తెలంగాణలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ కి కొన్ని అపోహలు, కొన్ని భయాలు ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేస్తూ మీ ప్రిపరేషన్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి అనేటివి చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కంప్లీట్ బిగినర్స్ ఉంటారు. అసలు ఏం తెలీదు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ లేకపోతే నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉంది. దానికి గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలి ఒక వర్గం. అండ్ ఇంకొక వర్గం సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు లాంగ్ బ్యాక్. సో మైండ్ లో నుంచి అంతా వెళ్ళిపోయింది, ఎక్కడో జాబ్ చేస్తున్నారు, పెళ్ళి అయిపోయింది, పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు, ప్రిపేర్ అయితే అయ్యారు, బట్ ఎనీహౌ కంప్లీట్ బ్రెయిన్ లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి సో ఏం మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్ళాలి, వాటన్నిటిని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, బట్ ద థింగ్ ఏంటంటే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిడెన్స్. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవైపు అంటే ప్రిపరేషన్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు, బయటకి చెప్తుంటారు, కానీ లోపట మన వల్ల ఏమవుతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ చాలా కష్టం, సబ్జెక్ట్ కానీ సిలబస్ కానీ చాలా డీటెయిల్డ్ గా చాలా డెప్త్ గా ఉంటది. సో చాలా టాపర్స్ చాలా చక్కగా చదువుకున్న వాళ్ళకే ఉంటది. మనకు అంటే సో ఎంత హోల్ హార్టెడ్ గా ప్రిపేర్ అయినా లోపట ఎంతో కొంత నెగిటివిటీ, ఆ నెగిటివిటీ తోటి అంటే మనకేం వస్తుంది అన్న సిగ్నల్ ఏ కించిత్తు అనుకున్నా కానీ మీరు రోజుకి 10 గంటలు చదివినా 12 గంటలు చదివినా సో యూ గెట్ నథింగ్. ఐ ఆల్వేస్ టెల్ దిస్. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేసి హెల్త్ కి సంబంధించి ఫిజికల్ యాక్టివిటీస్ ఎంతో చేస్తారు, ఎంత చేసినప్పటికీ కూడా మళ్ళీ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి వస్తాయి. ఇది ఎందుకు అంటే లైక్ మీరు వింటుంటారు అంటే సంతోషం, అంటే నువ్వు పైకి ఎంత వర్కౌట్స్ చేసినా కానీ లోపట నుంచి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా లోపట ఏదో దిగాలుగా నాకేదో అవుతోంది, నాకేదో ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మెంటల్ టెన్షన్ పడితే ఎంత వర్కౌట్స్ చేసినా మనకు సక్సెస్ అనేది అంటే ఉండదు. సేమ్ అట్లాగే ఈ ప్రిపరేషన్ కి సంబంధించి నువ్వు కోచింగ్ లో జాయిన్ అవుతావు, డబ్బులు కడతావు, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్ ఇవన్నీ కడతావు, అంటే రీడింగ్ రూమ్ కి వెళ్తావు, ఎంత వెళ్ళినా లోపటి నుంచి నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే 100% నీకు సక్సెస్ అనేది రాదు. నేను యావరేజ్ స్టూడెంట్ ని, నా వల్ల ఏమవుతుంది అన్న ఫీలింగ్ ఉంటే డు నాట్ జంప్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఒకవేళ సో అంటే ఏ నెగటివిటీ అంటే రాకపోయినప్పటికీ కూడా మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా సరే నేను దీనికి కావాల్సిన 100% ఎఫర్ట్స్ పెడతాను, దానికి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటాను, ముందుకెళ్తాను అన్న థింగ్స్ ఉంటేనే, ఇది ఉంటేనే నువ్వుకి సక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ ని కిల్ చేయడానికి కొన్ని నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఆ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆలోచించడం. అండ్ అలాగే దీనికి సంబంధించి బుక్స్ అంటే మీరు ఏదైతే బుక్స్ చదువుతారో ఆ బుక్స్ లో నుంచి క్వశ్చన్స్ వస్తాయా రావా, లేకపోతే తీసుకున్న తర్వాత కోచింగ్, సో మీరు తీసుకున్న కోచింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందా లేదా, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి, లేకపోతే గవర్నమెంట్ ఇలా ఇంకా డిలే చేస్తుంది, అసలు ఇవ్వదు. సో ఇలాంటివన్నీ మీ కాన్ఫిడెన్స్ ని 100% వెనక్కి నెట్టేస్తాయి. అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ థింగ్, నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపరేషన్ తో పాటు నువ్వు కోచింగ్ లో జాయిన్ అవ్వడం, బుక్స్ కొనుక్కోవడం, రీడింగ్ రూమ్ లో జాయిన్ అవ్వడం, హైదరాబాద్ కి రావడం, లేకపోతే ఇంట్లోనే కూర్చొని చదవడం, ఏదైనా నువ్వు అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ గా ఏం చేసినా ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్. సార్ మరి ఇవన్నీ ఉన్న ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే వీటన్నిటికీ కూడా ఏది వర్కౌట్ కాదు. మీరు చూస్తే ఇవాళ సో ఐ థింక్ సరూర్ నగర్ లో అనుకుంటా బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది. అందులో చాలా బలంగా మీరు చూస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక ప్రధాన పార్టీ నిరుద్యోగుల్ని ముందు వరుసలో కూర్చోపెట్టి సో అంటే చేస్తున్నారంటే ఎంత అవునన్నా కాదన్నా కొంచెమైనా ప్రభుత్వానికి అది రీచ్ అవుతుంది. నిరుద్యోగుల్ని ఇంకా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వర్కౌట్ కాదని తెలిసిపోతుంది. ఏ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓట్లు అడగరు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అది ఎప్పుడు ఏంటి అని ఆలోచించే పనుంటే ఈ కాన్ఫిడెన్స్ కిల్ అవుతుంది. సో దట్ ఈస్ వై బీ కాన్ఫిడెంట్, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇందులో మళ్ళీ చెప్తుంది ఏంటంటే కోచింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా యూనో గ్రౌండ్ వర్క్ చేస్తారు, మీ సీనియర్స్ నో ఇంకెవరినో తీసుకొని ఒక కోచింగ్ తీసుకున్న తర్వాత సో మీరు అందులో క్లాసెస్ వింటారు. ఆ క్లాసెస్ మీ మనస్సుకు నచ్చినట్లయితే ఇంకా ఎవరి మాట వినకండి, నీకు అర్థమవుతుంది. కానీ ఇంకొక పర్సన్ వచ్చి ఆయన వేస్ట్, ఆయన బాగా చెప్పడు అంటే నీకు అర్థమవుతున్నప్పుడు నీకు నువ్వే సమాధానం. ఇక్కడ
ప్రతి ఫ్యాకల్టీ సిలబస్ ని కవర్ చేస్తాడు. దాదాపుగా ఈ ఫీల్డ్ లో ఉన్న సీనియర్ అట్లీస్ట్ ఒక 3, 4, 5 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పేపర్ పైన అవగాహన ఉంటుంది. సో మళ్ళీ మీరు మారకండి. సేమ్ అట్లాగే బుక్స్, మీరు ఒక బుక్ తీసుకుంటారు, మీ ఫ్రెండ్ ఇంకొక బుక్ తీసుకుంటాడు. సో మీ ఈ బుక్ అంటే చదివినప్పుడు నీకు కంటెంట్ అర్థమవుతుంది, ఒక ఫ్లోలో ఉంది. సో మీ ఫ్రెండ్ చెప్పినంత మాత్రాన ఈ బుక్ నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వద్దు. మళ్ళీ ఈ బుక్ చదువుతున్నంత సేపు, ఈ కోచింగ్ క్లాసెస్ వింటున్నంత సేపు అరే నిజంగా తప్పేమో అని చెప్పి మీ ఒపీనియన్ ని మార్చుకోకండి. సో అంటే ఒకటే క్లాస్ కోచింగ్ విను, ప్రొవైడెడ్ దట్ నీకు అర్థం అవ్వట్లేదు, ఇది వర్స్ట్ అనిపిస్తుంది అంటే గో ఫర్ అదర్ థింగ్. బుక్స్ కూడా ఆ బుక్ చదివి దానికి రిలేటెడ్ పీవైక్యూస్ ఏవైనా అర్థం అవుతున్నాయా లేవా తీసుకొని నీకు నువ్వు డిసైడ్ అయిపో. ఒక్క కోచింగ్ నుంచే 100% క్వశ్చన్స్ వస్తాయంటే మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు. ఒక్క బుక్ లో నుంచే మార్క్స్ వస్తున్నాయంటే మిగతా బుక్స్ ఉండవు. ఇట్లాంటి నారో మైండెడ్ థింగ్స్ ఉండవు. సో మార్కెట్ ఈజ్ డైవర్స్, నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఇలా పెట్టుకొని మీరు కాన్ఫిడెంట్ గా ఉండి దెన్ గో ఫర్ దిస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో అది నేను చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే కంటే ముందు బిగినర్స్ కాబట్టి మీరు ఆబ్వియస్ గా సరే కోచింగ్ అంటున్నారు, ఏది బెస్ట్ కోచింగ్ అంటారు, బుక్స్ అంటారు, ఏవి బెస్ట్ బుక్స్ అని మీరు అనుకుంటారు. నోటిఫికేషన్ పైన క్లారిటీ ఇచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ దిస్. ఇది రోహిత్స్ అకాడమీలోన గ్రూప్ 1 కోర్స్. సో మన దాంట్లో మీరు చూస్తూ ఉంటే 1, 2, 3, 4. సో జస్ట్ మీరు చూడండి 8. సో సేమ్ అట్లాగే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి 16, 20, 25, 28, 32, 36, 41, 46, 50, 55, 60. సో జస్ట్ నంబర్స్ చదువుతున్నాడు ఏంటి అనుకోకండి, జస్ట్ గో విత్ దిస్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ 92 days, 92 రోజులు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ కి సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో మనం ఏ పని చేయాలన్నా దానికి క్లియర్ కట్ ప్లాన్ ఉండాలి. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ ర్యాండమ్ గా కోచింగ్ అంటే రీడింగ్ రూమ్కి వెళ్తారు, హిస్టరీ తీస్తారు, ర్యాండమ్ గా పాలిటీ తీస్తారు, ర్యాండమ్ గా జాగ్రఫీ తీస్తారు. అంటే ఒక ప్లాన్ లేకపోతే సిస్టమాటికల్ గా ముందుకు వెళ్ళు. నువ్వు ఒక 15 days నేను ఇదే టాపిక్ చదువుతాను, ఇలా వెళ్తాను అన్న ప్లాన్ నీకుంటే నీకు ఒక ఫ్లోలో ప్రిపరేషన్ ఉంటుంది. సో బిగినర్స్ లో ఈ ఇన్కన్సిస్టెన్సీ, ర్యాండమ్ పికింగ్ అప్ ఆఫ్ ద క్లాసెస్ కానీ నోట్స్ కానీ మీకు ఇబ్బంది అవుతుంది. మీరు కోచింగ్ తీసుకున్నా కానీ ఒకరోజు పాలిటీ క్లాస్ అంటే జనరల్ గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ లో అయితే సో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్ని క్లాసెస్ ఉంటాయి. నీకు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలో తెలియదు. హిస్టరీ ఓపెన్ చేసుకుంటావు, ఓకే, రేపు మళ్ళీ జాగ్రఫీ, అరే ఈ రెండే చదువుతున్నాను, ఇంకా బుక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎకానమీ. సో ఇలా నేను చదువుతోంది కరెక్టా, ఈ ఫ్లో వెళ్ళాలి, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. అందుకే సక్సెస్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లాన్. ఆ ప్లాన్ కూడా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్లాన్ ఉంటే నీకు సక్సెస్ అనేది వస్తుంది. అందులో నీకు అనుభవం లేకపోగా కొంచెం ల్యాక్ అవుతుంది. సో పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ప్లాన్ పెట్టుకుంటే దాని ఎగ్జిక్యూషన్ కూడా ఆబ్వియస్ గా ఉంటది. ఈ ప్లాన్, ఈ ఎగ్జిక్యూషన్ రెండు సింక్ అవుతే సక్సెస్ ఆబ్వియస్ గా వస్తుంది. దీన్ని మేము ఐడెంటిఫై చేసి మా రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 చదువుతున్న ప్రతి ఒక్కరికి గ్రూప్ 2 కోర్స్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫ్రీగా అంటే సపరేట్ గా క్లాసెస్ ఇవ్వం. గ్రూప్ 1 లో ఇప్పుడు ఇలాగా డే 90, డే 89 ఉందిగా, మీరు చూడండి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ క్లాసెస్ ఇస్తున్నాము. మీకు ఒకవేళ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సబ్జెక్ట్, ఒకవేళ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇది స్కిప్ చేసేయండి, డైరెక్ట్ గా మెయిన్స్ చదవండి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ పైన అవగాహన లేకపోతే క్లాసెస్ వినండి అని. సో ఎవ్రీడే ప్లాన్ ఇచ్చాను. సేమ్ అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే మీకు ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే కావాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అన్నట్లుగా యూ కెన్ సీ 25. సేమ్ అట్లాగే 33, సో 45, 50. సో ఇట్లా దశల వారీగా 58 చూడండి, 68, 77. సో ఇట్లా ఆల్మోస్ట్ మాకు ఒక షెడ్యూల్స్ ఉన్నాయి, డే వైజ్ ప్లాన్ పెట్టాను. ఇందులో కూడా మళ్ళీ చూడండి, సో చూస్తే ఆల్మోస్ట్ నేను 5 hours ప్లాన్ మాత్రమే ఇచ్చాను చూడండి. సో 3.5 ఇది ఒక 4 hours ఉంది, అండ్ నెక్స్ట్ ఇది ఒక 2-3 hours ఉంది, అండ్ ఇది ఒక 4, 5, 6, 7 hours ప్లాన్. ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి సూటబుల్ అవుతుంది. సార్ మేము జాబ్ చేస్తాం, మా పరిస్థితి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డే 69 ఉంది కదా, దీన్ని by 2 చేసుకోండి. అంటే మీరు 1 డేని 2 days లాగా చేసుకోండి. సో దట్ మీకు 3.5 hours ఉంటుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ లెర్నర్ అవుతే మీరు దాన్ని అంటే ఒకే 7 hours ఒకే రోజు స్పెండ్ చేయొచ్చు. పార్షియల్ గా జాబ్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్, ఇక్కడ ఏమవుతుందంటే అంటే హవర్స్ ని బేస్ చేసుకొని మేము ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ ఇవాళ డే 69 ఏం చదవాలో నీకు క్లియర్ కట్ ప్లాన్ ఉంది. నువ్వు 69 లో హాఫ్ ఏ ఇది అయిపోయింది. నెక్స్ట్ 70కి వెళ్ళవు, నెక్స్ట్ డే కూడా 69 చదువుతావు. నెక్స్ట్ డే 70
చదివే కంటే ముందు ఈ 69 తర్వాత నీకు ఒక 3 days వెకేషన్కి వెళ్ళో గ్యాప్ వచ్చింది. జనరల్ గా వెకేషన్కి వెళ్ళి గ్యాప్ వస్తే మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలంటే డిమోటివేట్ అవుతాం. మళ్ళీ పాతది రివైజ్ చేసుకోవాలా ఎలా అండ్ మళ్ళీ ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు ఆల్రెడీ డే 70 మేము ఏదైతే ప్లాన్ ఇచ్చామో అది ప్రింట్అవుట్ తీసుకొని దాని ప్రకారం మన యాప్ లో క్లాసెస్ కూడా 70, 71, 72 ఇట్లా ఫోల్డర్స్ లో 1, 2, 3, 4 ఉంటుంది. నువ్వు 1 అనే ఫోల్డర్ లో ఆ కంటెంట్ చదివి 2 అనే ఫోల్డర్ లో కంటెంట్ చదివేసుకొని ఇలా ఫ్లో లో వెళ్ళిపోతే ఓన్లీ గ్రూప్ 2 కావాలన్నా నీకు ఉంది. అలాగే గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 1 కావాలన్నా కూడా యూ కెన్ హ్యావ్ దిస్. చూడండి, గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 1 ఇలా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వడానికి రోహిత్స్ అకాడమీ బెస్ట్ కంటెంట్ ఇస్తుంది. దీంట్లో గ్రూప్ 1 తీసుకుంటే తెలంగాణ మూమెంట్ సైదుల్ సార్, సేమ్ అట్లాగే ఇండియన్ హిస్టరీ శివాజీ సార్ చెప్తున్నారు, జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్ చెప్తున్నారు, అండ్ ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్, శ్రీరామ్ గంగాధర్ సార్ చెప్తున్నారు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇషాక్ సార్ అండ్ మేత్రి శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కస్తూరి మేడం కవర్ చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే ప్రిలిమ్స్ లో కూడా మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ అలాగే తెలంగాణ మూమెంట్, పాలిటీ, సొసైటీ, గ్రూప్ 2 ఇవన్నిటిని కూడా బెస్ట్ అంటే ఫ్యాకల్టీస్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో కొంతమంది 2-3 బాగోకుండొచ్చు, మిగతా వాళ్ళు బాగుండొచ్చు. ఇక్కడ ఆ పాయింట్ లేదు. ఎవ్రీ ఫ్యాకల్టీ హ్యాస్ దేర్ ఓన్ ట్రాక్ రికార్డ్. సో మంచి కంటెంట్ ని అందించాం. మీకు ఓన్లీ గ్రూప్ 2 కావాలన్నా డే వైస్ ప్లాన్ ఉంది. గ్రూప్ 2 చదివితే 2, 3, 4 అన్ని కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే గ్రూప్ 1 తీసుకుంటే 1, 2, 3, 4 అన్ని ఆర్గనైజ్ గా చేశాం. ఈ 2 మాత్రమే కాకుండా ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని పెట్టాం. అందులో ఎండోమెంట్, జీపీఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, గ్రూప్ 2 అన్ని కలిపి ఉన్నాయి. సో దట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీకు అవైలబుల్ అయ్యే విధంగా ఉన్నాయి. సో మన దాంట్లో గ్రూప్ 1 అయినా 2 అయినా ఆల్ టీజీపీఎస్సీ అయినా అఫోర్డబుల్ ప్రైజెస్ కి, అంటే ఫ్యాకల్టీ ఎంత క్వాలిటీ తీసుకొచ్చానో అలాంటి క్వాలిటీ హై ప్రైసెస్ లేకుండా, మరీ లో ప్రైసెస్ లేకుండా మధ్య మార్గంగా బెస్ట్ కంటెంట్ ఇచ్చాం. మీకు డెమో క్లాసెస్ కూడా పెట్టి అది చూసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. మీరు ఒక్కొక్క ఫ్యాకల్టీని ఎంక్వైరీ చేసి కూడా ఈయన బాగుంటాడా, శివాజీ సార్ బాగా చెప్తాడా, జగదీష్ సార్ బాగా చెప్తాడా, సైదుల్ సార్ బాగా చెప్తాడా, రోహిత్ సార్ బాగా చెప్తాడా, సో సత్యనారాయణ సార్ తెలుగు అకాడమీ ఆథర్ తెలుసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో బెస్ట్ కోచింగ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్, పైగా ఈఎంఐ ఆప్షన్ ఉంది, మళ్ళీ రెన్యువల్స్ ఉండవు. సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మేమే మెటీరియల్స్ ఇస్తున్నాం, మేమే క్లాసెస్ ఇచ్చి, మేమే మెటీరియల్స్ ఇచ్చి, మేమే ప్లాన్ ఇచ్చి, మేమే టెస్ట్స్ పెట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసే విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. సో ఈ ప్లాన్ పీడిఎఫ్స్ ఏది కావాలన్నా 9110556858 ఈ వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి. సార్ ఐ వాంట్ టు జాయిన్ గ్రూప్ 2 ప్లాన్, లేకపోతే గ్రూప్ 1 ప్లాన్ సెండ్ మీ. ఎంప్లాయీస్ కి, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ఎలా ఏంటి అన్ని కూడా మీకు డీటెయిల్ గా ఉన్నాయి. యూ కెన్ గో విత్ దట్. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్. సో సేమ్ ఇలాగా మీకు కోచింగ్ కవర్ అయిపోయింది, నోటిఫికేషన్ చేసేసాను, బుక్స్ మేమిచ్చే మెటీరియల్స్, మేమిచ్చే క్లాసెస్ సరిపోతుంది. లేదా ఇంకేదైనా స్టాండర్డ్ బుక్స్ కావాలంటే దానిపైన ఆల్రెడీ వీడియో చేశాను, అది మీకు తీస్తాను, చూడొచ్చు. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మీరు గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలా లేదా గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలా, దేనికి అని చెప్పేస్తే ఫస్ట్ థింగ్, సో మీకు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం 100% ఉంది. కానీ గ్రూప్ 1 అనేది కేవలం ఈ డిస్క్రిప్టివ్ అనే కాన్సెప్ట్ తో భయపడితే, మేము యావరేజ్ క్యాండిడేట్స్ అనే కాన్సెప్ట్ తో భయపడితే దాన్ని ఓవర్కమ్ చేసుకొని మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండిటికి కలిపి ప్రిపేర్ అవ్వండి. సో చెప్పాలంటే గ్రూప్ 2 తో పోల్చితే గ్రూప్ 1 కాంపిటీషన్ చాలా చాలా ఈజీ. మీరు అనుకోవచ్చు జనరల్ గా ఏంటంటే గ్రూప్ 2 ఈజీ, గ్రూప్ 1 కష్టం అని ఎలా అనుకుంటారంటే, గ్రూప్ 2 జస్ట్ మనం ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేస్తాం. అలాగే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్. సో దిస్ ఈజ్ రోహిత్ టీచింగ్ పాలిటీ అండ్ హీ విల్ బి డీలింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఇలా అంటే మనకు తెలిసిన కంటెంట్ ని సెంటెన్స్ ఫార్మాట్ లో రాయాలి. అక్కడ మీరు ఇబ్బంది పడతారు, కానీ అదే ఈజీ, ప్రొవైడెడ్ దట్ మీకు అవసరమైన స్కిల్స్ కరెక్ట్ ఫ్యాకల్టీస్ ఇస్తే యూ కెన్ డూ వండర్స్ ఇన్ టు దట్. సో అయితే నేను ఇలా చెప్పే కంటే ముందు మీరే ర్యాండమ్ గా కొన్ని పరీక్షలు చేసుకొని, అంటే జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ స్టోరీని మీరు ఒక నిన్న సినిమాకి వెళ్ళారు, ఆ సినిమా స్టోరీని సమరైజ్ చేస్తూ తెలుగులోనే ఇంగ్లీష్ లో రాయండి, సరిపోతుంది. సేమ్ ఇప్పుడు మీరు గ్రూప్ 2 క్లాసెస్ వింటారు, ఆ క్లాసెస్ లో నేర్చుకున్న నాలెడ్జ్ ని గ్రూప్ 1 లో డిస్క్రిప్టివ్ లో ఉంటుంది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు 100% సపరేట్ కాదు, రెండు ఒక్కటే. సో ఐ జస్ట్ టెల్ యూ, చూడండి. సో ఒకవైపు గ్రూప్ 2 అంటున్నాను అండ్ ఇంకొక వైపు గ్రూప్ 1 అంటున్నాను, ప్రతిసారి చెప్తూ ఉన్నాను. సో గ్రూప్ 1 లో సో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ కు. సో గ్రూప్ 1 లో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్, అది ఓన్లీ డిస్క్రిప్టివ్ వేలోనే ఉంటది. ఎస్, ఓకే. అయితే నువ్వు ఒక సబ్జెక్ట్ ని డిస్క్రిప్టివ్ వేలో రాయాలంటే ఆ సబ్జెక్ట్ పైన మంచి కంటెంట్ అనేది ఉండాలి. ఆ కంటెంట్ ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎందులో ఉంది?
గ్రూప్ 2 లో తెలంగాణ మూమెంట్ 4th పేపర్ లో 150 మార్క్స్. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఈ డిస్క్రిప్టివ్ పేపర్ పర్ఫెక్ట్ గా రాయొచ్చు. అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ కాదు, నేనేమంటున్నానంటే గ్రూప్ 1 సెలెక్షన్. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యే వ్యక్తులకి సబ్జెక్ట్ పైన 360 డిగ్రీస్ నాలెడ్జ్ ఉండాలి. జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బట్టి కొడితే సరిపోదు. సో మీరు క్వశ్చన్ ఆన్సర్ అంటే మెటీరియల్ కానీ క్లాసెస్ కానీ ఎంత అవైలబుల్ ఉన్నా మీకు కంటెంట్ పైన మంచి అవగాహన ఉండాలి. అందుకే చూడండి, మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్ అంటే రిక్రూట్మెంట్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 కామన్ గా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 కామన్ గా వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ప్రిపరేషన్ ఒక్కటే. అండర్స్టాండ్ దట్. ఇప్పుడు గ్రూప్ 2 1000 పోస్టులు, గ్రూప్ 1 500 పోస్టులు అనుకోండి. నువ్వు గ్రూప్ 2 పెట్టుకుంటే ఓన్లీ 1000 పోస్టులకే నువ్వు పోటీలో ఉంటావు. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు పెట్టుకుంటే 1500 పోస్ట్స్ కి నీకు ఆపర్చునిటీ వస్తుంది. అఫ్ కోర్స్ మళ్ళీ రోస్టర్ రిజర్వేషన్ అది వేరైనా. అలాగే గ్రూప్ 1 పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు గ్రూప్ 2 పర్ఫెక్ట్ ఉంటేనే గ్రూప్ 1 లో బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ అట్లాగే చూడండి, సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అన్నాను కదా, నెక్స్ట్ అలాగే ఎకానమీ తీసుకోండి. సో ఎకానమీ గ్రూప్ 1 లో కూడా 150 మార్క్స్, అది డిస్క్రిప్టివ్. సో అయితే ఈ 150 మార్క్స్ పైన స్పష్టమైన అంటే క్లారిటీతో రాయాలంటే మీకు గ్రూప్ 2 లో 150 మార్క్స్ ఎకానమీ సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలి. సేమ్ అట్లాగే గ్రూప్ 1 లో 50 మార్కుల పాలిటీ, 50 మార్కుల సొసైటీ, 50 మార్కుల తెలంగాణ హిస్టరీ, 50 మార్కుల ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు చూస్తే సేమ్ ఇప్పుడు గ్రూప్ 2 లో పేపర్ 2 లో పాలిటీ ప్లస్ సొసైటీ ప్లస్ హిస్టరీ ఇవన్నీ కలిపి 150 మార్క్స్. ఇక్కడ ఇవే సబ్జెక్ట్స్ 200 మార్క్స్ ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బైఫర్. ఇప్పుడు చూడండి, టోటల్ గా గ్రూప్ 2 లో నేను 450 మార్క్స్ చదవాలని చెప్పాను. ఈ 450 మార్క్స్ కి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 300 ప్లస్ 200 500 మార్క్స్ కవర్ అయింది. ఇక్కడ గ్రూప్ 2 లో నువ్వు చదివిన 450 మార్క్స్ ఇక్కడ నీకు 500 మార్క్స్ సింపుల్ గా కవర్ అవుతుంది. ఇంకా ఇక్కడతో ఆగట్లేదు. ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు చూడండి, గ్రూప్ 2 లో 450 మార్క్స్ నీకు గ్రూప్ 1 లో 500 మార్క్స్ కి ఫౌండేషన్ అని చెప్పాను. ఇక్కడతో ఆగకుండా జాగ్రఫీ ప్లస్ ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ రెండింటి నుంచి 25 మార్క్స్ వస్తాయి గ్రూప్ 2 లో. అండ్ అలాగే దీంట్లో నుంచి ఇదే గ్రూప్ 1 లో 50 మార్క్స్ వస్తుంది జాగ్రఫీ. దీనికి ఈ 50 మార్క్స్ అనేది ఫౌండేషన్. సో సేమ్ అట్లాగే ఇక్కడ ఒక 10 మార్క్స్ వరకు మెంటల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. 10 మార్క్స్ గ్రూప్ 2 లో మెంటల్ ఎబిలిటీ. అంటే ఇక్కడ అదే డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ ఉంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 5 నుంచి 7 మార్కులు వస్తాయి అనుకోండి. ఇక్కడ అదే సైన్స్ అండ్ టెక్నాలజీ 100 అయితే ఇది కంపారిజన్ లోకి రాదనుకోండి, లిమిట్. సో ఇక్కడ టోటల్ గా 450, 475, 485 485 గ్రూప్ 2 మార్క్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇక్కడ నీకు 50 ప్లస్ 50 600 మార్క్స్ కవర్ అవుతాయి తెలంగాణ గ్రూప్ 1. అంటే టోటల్ గా ఇప్పుడు ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, గ్రూప్ 2 485 మార్క్స్ కి పర్ఫెక్ట్ గా గ్రూప్ 2 నాలెడ్జ్ ఉంటే ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకొని తెలంగాణ గ్రూప్ 1 లో 600 మార్క్స్ కి నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడతో ఆగకుండా హిస్టరీలో ఒక ఎస్సే ఉంటుంది, ఎకానమీలో ఒక ఎస్సే ఉంటుంది. సో ఎస్సే కూడా 150 మార్క్స్, ఇది కూడా యాడ్ అవుతుంది. దట్స్ ఇట్. అడిషనల్ గా గవర్నెన్స్ లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అది వదిలేయచ్చు. అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అగైన్. సో ఈ గ్రూప్ 1 కొట్టాలంటే ఈ గ్రూప్ 2 పర్ఫెక్ట్ అవ్వాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వండి అంటున్నాను. ఇక్కడున్న పాలిటీ వేరు కాదు, ఇక్కడున్న సొసైటీ వేరు కానే కాదు, ఇక్కడున్న హిస్టరీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇక్కడున్న 50 మార్క్స్ వేరు కానే కాదు. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, మీరు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ని తెలుసుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 1 రెండు వేరు కాదు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 2 నాకు ఎందుకు అన్న ఆలోచన పెట్టుకోకండి. రెండు కలిపి ప్రిపేర్ అవుతే యూ కెన్ అండర్స్టాండ్. అయితే సిలబస్ అవగాహన కోసం మీరు ఒకసారి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సిలబస్ కావాలంటే PDF నేనే ఫార్వర్డ్ చేస్తాను. మీరు TGPSC వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు ఇలాగా. లేదా నన్ను అడిగితే నేనే పంపిస్తాను. నేను ఆల్రెడీ నంబర్ షేర్ చేశాను. ఎందుకంటే వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కూడా కొంతమందికి కష్టం అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ కాన్ఫిడెన్స్, నోటిఫికేషన్ వస్తుంది. ఏ కోచింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ స్టడీయా ఆన్లైనా డిసైడ్ అవ్వాలి. నువ్వు ఎంత సెల్ఫ్ స్టడీ అయినా, నువ్వు ఎంత కోచింగ్ తీసుకున్నా మళ్ళీ సెల్ఫ్ స్టడీ అవసరం. నువ్వు 2 గంటల వీడియో క్లాస్ వింటే కనీసం 1 అవర్ సెల్ఫ్ స్టడీ చేయాలి. నువ్వు 3 గంటల వీడియో క్లాస్ వింటే కనీసం 2 అవర్స్ మళ్ళీ సెల్ఫ్ స్టడీ చేయాలి. 1 to 1.5. ఈ రెండు మ్యాచ్ అవుతాయి. జస్ట్ రోహిత్ అకాడమీలో రోహిత్ సార్ చెప్పినట్టు ఈ వీడియో క్లాసెస్ వింటే సరిపోతుంది అంటే 100% సరిపోదు. అదే వీడియో క్లాసెస్ వందలాది వేలాది మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. సో నా దగ్గర తెలంగాణ అండ్ ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి 100కు పైగా సెలెక్షన్స్ ఉన్నాయి విత్ అవర్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ రాబోయే సెలెక్షన్స్ మీరు ఉండాలి అన్న ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో.
ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వస్తుంది. కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, బుక్స్ ఏది తీసుకోవాలి ఫిక్స్ అవ్వండి. ఆల్రెడీ తీసుకుంటే మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళకండి, దాంతోనే మెయింటైన్ చేయండి. ఇంకా మిగతా పాయింట్స్ గురించి ఇలా రెగ్యులర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేంత వరకు మిమ్మల్ని నిద్ర లేపి మళ్ళీ ప్రిపేర్ అయ్యే విధంగా ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ ఒక్కలైనా ఇద్దరైనా మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 సీరియస్ గా ప్రిపేర్ చేయించాలి అని అనుకునే ప్రయత్నం మాత్రమే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే 3 డాట్స్ ఉంటాయి కదా మీకు ఆ వీడియో కింద, దానిపైన క్లిక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎలాంటి వీడియోస్ నేను చేయాలో నాకు కూడా అర్థమవుతుంది. ఈవెన్ ఐ ఆల్సో గెట్ మోటివేటెడ్. చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు మాకు అందించే ఒక ఫ్యూయల్ లాంటిది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.